స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఎవరి దగ్గర అయితే బలం ఉందో, పవర్ ఉందో వాళ్ళదే తప్పైనా ఒప్పన్నట్టుగా నడిపించే సిచ్యువేషన్స్ చూశాను నేను. సో నా సందర్భంలోనే నాకింత పేరు పరపతో వాటెవర్ ఉండి నాకే ఇట్లా కొన్ని సందర్భాల్లో జరిగాయి అన్యాయం. ఇంకా లేని వాళ్ళ సంగతి ఏంటి అని నాకు క్వశ్చన్ బాగా వచ్చేది. సో అదే సందర్భంలో మా అపార్ట్మెంట్లో తెలిసిన అతను ఆల్రెడీ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ దానికి అతను జనరల్ సెక్రటరీ నేషనల్ లెవెల్. నేను మా అపార్ట్మెంట్లో చేసే కొన్ని ఈవెంట్స్ వల్ల ఆయన నాకు చెప్పారు, నీకు మంచి టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇట్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కామారెడ్డి దానికి ఖాళీ ఉంది, మీరు చేస్తారా అని అడిగారు. తప్పకుండా అని చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. సో అందుకే ఆ పదవి నాకు ఇచ్చారు. దీనికి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు మెంటర్, హైకోర్టు జడ్జ్ రిటైర్డ్, తను దీనికి మెంటర్. సో మా వాళ్ళు కూడా ఫార్మల్గా కూడా ఒక ఈవెంట్ చేస్తామన్నారు. అయితే ఇప్పుడు నాకు శంకర్ గారు పిలిచి ఇట్లా ఒక మీడియా సమావేశం పెడదాము, ఇట్లా అందరికి తెలియజెప్దాము, అసలు మీరు ఏంటి, మీ ఆలోచన ఏంటి, అసలు ఈ పొజిషన్ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది. సో బేసికల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలా మంది బలుగు బలహీన వర్గాలు లేకపోతే కొంచెము చదువు లేక ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి, ఎలా చట్టాన్ని మనము ఎలా సరిగ్గా వాడుకోవాలి, మన హక్కులేంటి, మన దీని హక్కులతోటి ఎలా మనకి అన్యాయం జరిగితే ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ తెలియని వాళ్ళకి నేను తెలియజెప్పి వాళ్ళకి అండగా ఉంటూ, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయాలనే దీంతో ఈ పదవి తీసుకున్నాను. ఈ కామారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించిన పదవి ఇది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎక్కడ బలుగు బలహీన వర్గాలు కానీ లేకపోతే ఇంకా వేరే వర్గాల వాళ్ళు కూడా చదువు లేకనో, అవగాహన లేకనో, లేకపోతే భయభ్రాంతులకు గురయ్యో, ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఏదైనా తెలియజెప్తే మాకు నేషనల్ లెవెల్ టీం ఉంటుంది. దీనికి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు మెంటర్గా. మనకు ఇంకా లీగల్గా కూడా మనకి సహకారం ఉంటుంది, లాయర్స్ అంతా మనకు పెద్ద టీం ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ కలెక్టర్ గారు కానీ ఎక్కడికైనా వెళ్ళి మన న్యాయంగా ఏదన్నా ఉంటే వాళ్ళకి మనము మంచి సవివరంగా వాళ్ళకి వివరించి మనకు న్యాయం చేసుకునే విధంగా ఛాన్స్ ఉంటుంది.